ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయస్తుడే. కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా. కానీ ఇదే హఫీజ్ను 2 ఏళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా ఈయనను పంపిస్తున్నా. నా మనసులో కల్ముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా. జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి. మన పార్టీకి సంబంధించిన మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను. రామయ్యన్న, ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా. సౌమ్యుడు, మంచివాడు, పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా. అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నా చెల్లెమ్మ ఆలూరుకు సంబంధించి ఇరుపాక్షన్న ముందే వచ్చాడు కాబట్టి ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను. తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను. ఇరుపాక్షన్న కూడా అంతే, పేదవాడు, బీసీ వర్గానికి సంబంధించిన వాడు, పేదవాడు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇరుపాక్షన్నకు కూడా మీ చల్లని దీవెనలో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ, నా చెల్లెలు, సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి, నా అక్క లాంటిది. నారాయణ రెడ్డి అన్న భార్య. నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ తోడుగా ఉంటూనే వచ్చాడు. నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం. మీ చల్లని దీవెనలు నా అక్కపై ఉంచమని కోరుతావు, నా శ్రీదేవమ్మ అక్కపై. దన్నా కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డాక్టరు, ప్రజలకు మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. కర్నూలుకు సంబంధించి ఇమ్తియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి.
ఇమ్తియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు. తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, మన పార్టీ అభ్యర్థి. మీ అందరి చల్లని దీవెనలు ఇమ్తియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఆదోని సాయన్న గురించి నేను చెప్పాల్సిన పనుల, మీ అందరికీ పరిచయస్తుడు, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మంచివాడు, సౌమ్యుడు. కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, కానీ సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు బాలనాగిరెడ్డి అన్నపై కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్కడున్న అక్క చెల్లెమ్మలు, పసుపు చీర ఎర్ర చీర కట్టుకున్న అక్క చెల్లెమ్మలు, మన గుర్తు ఫ్యాన్ తల్లి, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా.